తుళ్లూరు మండలం శ్రీవాణి మండల సమైక్యలో ఏపీఎం చినవీరయ్య అధ్యక్షతన జరిగిన సంక్రాంతి సంబరాలు ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా డిఆర్డీఏ పీడీ తాడిబోయిన వెంకట విజయలక్ష్మి పాల్గొని వెలుగు కార్యాలయం వద్ద పూల మొక్క నాటి అనంతరం డ్వాక్రా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. తొలుతగా డ్వాక్రా మహిళలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా పొంగళ్లు పొంగించారు. అనంతరం సమావేశంలో డ్వాక్రా మహిళల గురించి పీడీ తాడిబోయిన వెంకట విజయలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిపిఎం అశోక్ నారాయణ, రాంబాబు, కేశవ, ఏపీఓ కోటేశ్వరరావు, ఏపీఎం చినవీరయ్య, సిసిఎల్ నాగుల్ ఖాన్, వేమూరి సాయిబాబు, సిసిలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలకి హాజరైన మీ అందరికీ, అలాగే మా హెడ్ క్వార్టర్ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. లాస్ట్ 5 years క్రితం మీరు కోకాపేటతో పోటీ పడిన మండలం ఇది. అర్థమైందా? కోకాపేట అంటే హైదరాబాద్లో అతి కాస్ట్లీయెస్ట్ ఏరియా. అలాంటి ఏరియాతో పోటీపడి లాస్ట్ 5 years నుంచి మళ్ళీ డౌన్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఒక మంచి అవకాశం దొరికింది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హార్ట్ ఆఫ్ ది స్టేట్ని వదిలిపెట్టకుండా మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఆయన వంతు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగే మన ఎంపీ గారు, అలాగే కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఆయన కాన్స్టిట్యున్సీ పరిధిలో అభివృద్ధి వేగవంతంగా శరవేగంగా జరగాలని ఆయన కూడా అనేక పథకాలు మన స్వయం సహాయక సంఘ సభ్యులకి అందజేయాలని కూడా ఆయన కోరుతున్నారు. దానిలో భాగంగా మహిళలకి డ్రోన్స్ ఇచ్చేది. ఇక ఐడియా ఉంటుంది, డ్రోన్స్ అంటే మనం మహిళలు ఆపరేట్ చేస్తారా అనే దీని నుంచి మహిళలకు మాత్రమే ఒక 50 డ్రోన్స్ ఇవ్వమని చెప్పి సార్ మాకు నిర్దేశించున్నారు. ఈ సభాముఖంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మినిస్టర్ గారు, సెల్ఫ్ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు కానీ, అలాగే మన స్థానిక శాసనసభ్యులు మన తెనాలి శ్రావణ్ కుమార్ గారు కూడా అభివృద్ధి పట్ల అకుంఠిత దీక్షతో పనిచేయాలనే మంచి ఉద్దేశం ఉన్న ప్రజాప్రతినిధులు మనకున్నారు. దానిలో భాగంగా స్టేట్ హార్ట్ ఆఫ్ ది మండల్గా మీరున్నారు. మీరందరికీ కూడా మంచి అవకాశం దొరికింది. చాలా ఇన్నోవేటివ్గా పనిచేయడానికి, చాలా చోట్ల పని చేసుకోవడానికి వర్క్ దొరకదు. అలాగే ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవాలంటే మార్కెటింగ్ దొరకదు. అలాంటి అవకాశాలు ఉండవు. కానీ మన దగ్గర ఈ ప్రాజెక్ట్ కావాలి, మేము ఇట్లా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతామని మీరు చెప్తే ఆ దిశగా మేము తప్పనిసరిగా ప్రాజెక్టు తయారు చేసి మీకు ఇంప్లిమెంట్ చేస్తామని నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.